వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి. నెలకు అధిక వడ్డీ ఆశ చూపిస్తూ పెట్టుబడిదారులకు వల. తిరిగి హిందువుగా మారటం సంతోషంగా ఉంది. చికెన్ దుకాణదారుల ఆరోపణలు అవాస్తవం. ఈ పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేసినటువంటి కిచా వీరభద్రరావు అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కిచా వీరభద్రరావు అనే వ్యక్తి విఆర్ ట్రేడర్స్ అనే పేరుతో ఒక ట్రేడింగ్ కంపెనీని ఓపెన్ చేసి ఎవరైతే 10,00,000 రూపాయలు లక్ష రూపాయలు పెట్టుబడి పెడతారో వాళ్ళకి ప్రతి నెల 10% వడ్డీ ఇంట్రెస్ట్ ఇస్తారని చెప్పి అందరినీ కూడా ఆకర్షించి దాదాపుగా 300 మంది నుంచి పెట్టుబడులు తీసుకొని వాళ్ళకి మొదలుగా లక్ష రూపాయలు పెట్టిన వాళ్ళకి 10,000 రూపాయల డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళకందరూ కూడా ఎరవేయడం జరుగుతుంది. అట్లా ఆకర్షించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇతనికి డబ్బులు వేస్తారు. ఎవరైతే మొదలుగా పెట్టుబడి పెడతారో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది, చివరికి వచ్చే వాళ్ళకు ఇవ్వలేడు. అట్లా ఈ మేనేజ్ చేయడంలో అతను ప్రాబ్లం అయిపోయి దాదాపుగా 10-30 కోట్లు వసూలు చేసి దాంట్లో 15 కోట్ల రూపాయలు తిరిగిస్తాడు. ఇంకా 15,000 రూపాయలు బాధ్యతలకు ఇవ్వాల్సి ఉంది. ఇతను ఒక ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి ఈ కిచ్చ వీరభద్రరావుని అతని భార్య రాజ్యలక్ష్మిని అతనితో పాటు పనిచేసినటువంటి ఈ స్కీమ్ని ప్రమోట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వెంకట దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజలకు తెలియజేసిన ఏంటంటే ఎవరు కూడా ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వరు. కాబట్టి ఈ పెట్టుబడుల పేరుతో ప్రజలను ఆకర్షించి డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అట్లాంటి వాళ్ళ యొక్క ప్రలోభాలకు గురి కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నేను కోయిటికిలో 30 ఏళ్ళుగా ఉన్నాను. నేను తిరుపతికి మళ్ళీ వచ్చిన తర్వాత నా స్నేహితులు మేమంతా చిన్నప్పుడు స్నేహితులు కరుణాగిరెడ్డి గారు మేమంతా ఒక ఇదిగా ఉండేవాళ్ళం. నువ్వు ఎందుకు ఇలాగా మారావు, నువ్వు ఇలాగా మారు హిందూ ధర్మస్థం మంచిది అని చెప్పగా అతను చాలా ఒత్తిడి చేస్తూ వచ్చాడు. ఇప్పుడు 1 సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ ఒత్తిడి చేస్తున్నాడు. కానీ నేను అందుకనేసి మళ్ళీ దీనికి సరే అని చెప్పి నిన్న మాట్లాడుకొని మేమంతా చేసుకున్నాం. ఇలాగా మీ హిందూ మతానికి మారేదానికి చేశారు. దానికి నేను కూడా సమ్మతిపడి మారాను. మారాలంటే మనసు బాగుంది కాబట్టి మనకి చేరాలని అనిపించింది. నాకు చేరిన 2 ఏళ్ళుగా నుంచి అతను అడుగుతూనే ఉన్నాడు ఒత్తిడిగా. కానీ నేను మారుతాం చెప్పి ఎలాగో ఇప్పటికి ఈ రోజుకి అది అనుకూలంగా కుదిరింది మాట మాకు. అతను ఇప్పుడు కాదులే ఎన్నో తర్వాత చెప్పాడు, కానీ నాకు సంతోషంగా ఉన్నది. చాలా ఇది అతను చాలా ఒత్తిడి వల్ల నేను ఇన్నేళ్ళుగా ఇప్పుడు దగ్గరగా వచ్చి 5-6 ఏళ్ళు అయిపోయింది. ఆయన చెప్తున్నవాడు పట్టించుకోవాలి. ఈరోజు నేను దాని గురించి నిన్న ఆలోచించి ఆయన సరే అంటే నాకు కూడా మనసుతో ఆయన ఒత్తిడి వల్ల నేను మారాను. అది మనసు సంతోషంగా ఉంది. నాకు ఇంక మీట్ హ్యాపీగా ఉంది. ఇంత మీద కొండకు పోంటే ఏదో దొంగతనంగా పోయినట్టుగా ఉంది నా మనసుకి. అదే ఇప్పుడు బాగా నాకు రిలీఫ్ అయింది, సంతోషంగా ఉన్నాను. నేను నా భార్య ఇద్దరం మారామండి. అందరికీ నమస్కారం. మరి మొన్నటి రోజున మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ భావితరాల భవిష్యత్తు కోసం ఒక మంచి రాజధాని ఉండాలి, ఆ రాజధాని వల్ల భావితరాలకు పునాదులు కావాలని గొప్ప సంకల్పంతో మరి 14-19లో మరి అసెంబ్లీ సాక్షిగా మరి అందరి మేధావులు, యువత, మరి మహిళలు, మరి ప్రతిపక్షంలో ఉన్నవారి సూచనలు, సలహాలు మేరకు అసెంబ్లీ సాక్షిగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్ణయించుకొని మరి అన్ని ప్రాంతాల నుంచి, అన్ని పుల్లి నదుల నుంచి, మరి పుణ్యభూమి నుంచి, మరి భూమి, మరి మట్టి, మరి నీరు అన్నీ మన ప్రతి గ్రామం నుంచి తీసుకొచ్చి మరి స్వయాన ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేయడం జరిగిందనే విషయం మనందరికీ తెలుసు. మరి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా అమరావతి రాజధాని అని చెప్పుకోవడం, ప్రజల సొమ్ముతో దోచుకున్న డబ్బు ఉంది, ఆ డబ్బుతో నేను ఒక పెద్ద బంగ్లా కూడా నేను కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఉండడానికి ఇల్లు కూడా లేదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, 2019 ఎన్నికల ప్రచారంలో కూడా వారి నాయకులందరూ అమరావతి రాజధాని అని చెప్పి ఓటేయించుకున్న తర్వాత
మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మూడు ముక్కలాట ఆడి ఈ రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేసి భ్రష్టు పెట్టించటం, భావితరాల భవిష్యత్తుని సర్వనాశనం చేశాడన్న విషయం మనందరికీ తెలుసు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు అదే మాటే అన్నాం, అమరావతి రాజధాని అన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాజధాని అమరావతి అన్నాం. ఈ రోజు కూడా మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి మన నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. సుబ్రహ్మణ్యం, జనరల్ మేనేజర్ వెంకటేశ్వర హ్యాచరీస్. సో ఈ లాస్ట్ 15 రోజులు 20 రోజుల నుంచి ఈ రీటైల్ షాప్ కీపర్స్ ఏది చేస్తున్నారో అది మెజారిటీగా మీడియాల వాళ్ళు మాట్లాడేది అంటే కార్పొరేట్ కంపెనీ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏది కూడా కార్పొరేట్ కంపెనీ కాదు. ఎందుకంటే వెంకటేశ్వర హ్యాచరీ స్టార్ట్ చేసింది మా ఫౌండర్ చైర్మన్ శ్రీ బివి రావు గారు. ఒక 500 బర్డ్స్ ఇక్కడనే మన ఎల్బీ నగర్ పక్కన ఉండే ఇంజాపూర్ విలేజ్లో 1970లో స్టార్ట్ చేశారు. 55 years 60 years ఆల్మోస్ట్ కంపెనీ ఈ గ్రోత్ అయింది. అట్లనే ఇక్కడ ఉండే రామరెడ్డి గారు స్నేహ చికెన్ అంటే వాళ్ళు చికెన్ షాప్ స్టార్ట్ చేశారు. అట్లనే మన పక్కన ఉండే మా పౌల్ట్రీ బ్రీడర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి గారు ఒక ఎంప్లాయ్మెంట్ పని చేసి తర్వాత మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ చేసి తర్వాత పౌల్ట్రీ బ్రీడింగ్ ఫామ్ వచ్చి ఈరోజు ఈ లెవెల్కి వచ్చారు. ఇక్కడ ఒక్కరు కూడా కార్పొరేట్ కంపెనీ కాదు. అంటే కార్పొరేట్ కంపెనీ ముంచేస్తుంది అంటే అది కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్, మా బాధ కూడా మీతో పంచుకోవాలంటున్నాం. ఈ కార్పొరేట్ కంపెనీ మేము ఏం మాట్లాడుతున్నారో అది మీకు ఒక 5 years ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటున్నాను. లాస్ట్ 5 years మా ఫైనాన్షియల్ ఇయర్ డేటా మీకు చెప్తాను. మీరు ఆలోచన చేయండి, ఇదిలో ఓరు లాభం ఉంది, ఓరుకు నష్టం ఉంది, మీరు డేటా అనలైజ్ చేసి మీరే చెప్పండి. ఇప్పుడు 2021-22లో 1 kilo చికెన్ ప్రొడక్షన్ చేసేదానికి మాకు అయిన ఖర్చు 95 rupees 04 paise. మాకు వచ్చిన 96 rupees 26 paise ప్రొడక్షన్ కాస్ట్. మాకు ఇయర్ యావరేజ్ రియలైజేషన్ వచ్చింది 95 rupees 04 paise. 1 rupees 20 paise లాస్ ఫర్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు 2021-22లో 2022-23లో మాకు ప్రొడక్షన్ కాస్ట్ 104.78 వచ్చింది. 104.78 వచ్చింది. మాకు వచ్చిన రియలైజేషన్ 96 rupees 82 paise వచ్చింది. కిలోకు మాకు ఎంత లాసు? 7 rupees 96 paise 1 కిలోకి లాసు. ఒక మంత్కు మన తెలంగాణ ఆంధ్ర కలిసి ఆల్మోస్ట్ 5 కోట్లు చిక్స్ రీప్లేస్మెంట్ చేస్తాం. అట్లా అంటే మినిమం తక్కువ 10 కోట్ల కిలో అమ్ముతాం. 10 కోట్ల కిలో ఇంటూ 7 rupees 59 paise అంటే పర్ మంత్కు లాస్ట్ చూసుకోవాలి. అట్లనే 2023-24లో మాకు ప్రొడక్షన్ కాస్ట్ ఏమో 90 rupees 56 paise వస్తే మాకు రియలైజేషన్ 91 rupees 18 paise వచ్చింది. మళ్ళీ ఆల్మోస్ట్ 69 paise లాస్. సో 2024-25లో 69 paise ప్లస్ 2024-25లో మాకు ప్రొడక్షన్ కాస్ట్ 98 rupees 39 paise వస్తే మాకు రియలైజేషన్ 91 rupees 80 paise వచ్చింది. ఈ సంవత్సరం కూడా -6 rupees 53 paise. సో ఆ సంవత్సరం మొత్తం చూస్తే 6 rupees 53 paise మైనస్ బ్యాలెన్స్ షీట్. సో ఇప్పుడు కరెంట్ ఇయర్ 2025-26 అప్ టు ఫిబ్రవరి వరకు, అప్ టు మార్చ్ కన్ఫర్మ్ కాలేదు కాబట్టి అప్ టు ఫిబ్రవరికి మాకు ప్రొడక్షన్ కాస్ట్ ఏమో 95 rupees 69 paise వచ్చింది. మాకు సేల్స్ ప్రైస్ ఏమో 97 rupees 30 paise వచ్చింది. సో 1 rupees 61 paise ప్రాఫిట్ ఉంది. సో ఈ 5 yearsలో మేము 3 years లాసు, 2 yearsలో ఒక సంవత్సరం ఏమో 69 paise వచ్చింది 1 కిలోకు. ఒక సంవత్సరం మీద ఇప్పుడు కరెంట్ ఇయర్ 1 rupees 69 paise వచ్చింది. సో ఇక్కడ ఉండే అన్ని కంపెనీ కూడా బ్యాంకులు అప్పు తీసుకొని కంపెనీ నడిపిస్తున్నారు, కానీ ఎక్కడ ఓరిని మోసం చేసో ఓరిని ఇది చేయట్లేదు. అంటే మాకు చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవుతుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.